వరల్డ్ వైడ్ అడ్వెంచర్స్ ను రైఫిలింగ్ కాంపిటీషన్ రాక్ చేయిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని గుండివాడకు చెందిన గాయత్రి జలపాతం వద్ద ఫ్రీ వరల్డ్ కప్ రీఫిల్లింగ్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. 2 రోజుల పోటీలు నేటితో ముగుస్తాయి. రాఫెల్లింగ్ లో వివిధ పోటీలుంటాయి. కొండలపైకి ట్రెక్కింగ్ చేయడం చాలా సాహసంతో కూడుకున్నది. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు అంతా ధైర్య సాహసాలే ఊపిరిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తే జలపాతం పైకి చేరుకుంటారు. 5 ఏళ్ల చిన్నారులు, 50 ఏళ్ల పెద్దలు, యువతులు, మహిళలు అంతా ప్రతికూలతలు, సవాళ్లను అధిగమించి రాఫెల్లింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. తాడు సాయంతో జలపాతాన్ని చీల్చుకుంటూ కిందకు దిగుతూ పైకెక్కుతున్నారు. ఇందులో కూడా కళ్లకు గంతలు కట్టుకుని చేసే విన్యాసం అత్యంత ప్రమాదకరమైనది. నడుముకు రక్షణగా బెల్ట్, రోల్స్ తో పాటు లైవ్ జాకెట్లు, తలకు రక్షణ కవచాలు ధరిస్తున్నారు. కానీ క్షణంలో 1000వ వంతు అప్రమత్తంగా ఉన్న ప్రమాదం పొంచి ఉంటుంది. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో 2011 నుంచి రాఫెల్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. వాస్తవానికి కుంటాల జలపాతం వద్ద రాఫెల్లింగ్ పోటీలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ కుంటాల జలపాతం ఎత్తు కేవలం 135 అడుగులే ఉండడంతో గాయత్రి జలపాతాన్ని ఎంచుకున్నారు. కొండ కోనలపైకి ట్రెక్కింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉండడంతో ఇక్కడే పోటీల్ని నిర్వహిస్తున్నారు. రాఫెల్లింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా కాపాడటానికి రెస్క్యూ టీంలు లోయలు అనుక్షణంగా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అరకులోని కటిక వాటర్ ఫాల్స్ వద్ద వరల్డ్ కప్ రాఫెల్లింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. దీనికి ముందుగా జరుగుతున్న ప్రీ వరల్డ్ కప్ రాఫెల్లింగ్ సన్నాహక పోటీల్ని తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ యాజమాన్యం గాయత్రి వాటర్ ఫాల్స్ చెంత నిర్వహిస్తోంది. జూనియర్ బాలల, జూనియర్ బాలికలు, పురుష, స్త్రీ కేటగిరీల్లో 12 రకాల పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ పోటీల్ని వీక్షించడానికి ఇచ్చోడవాసులే కాదు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వెళ్లారు. సాహసికుల విన్యాసాలను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. స్థానికులైతే రాఫెల్లింగ్ పోటీలతో గాయత్రి జలపాతానికి ప్రపంచ గుర్తింపు వస్తుందంటూ సంబరపడిపోతున్నారు. ఇచ్చోడ సమీపంలోని గాయత్రి జలపాతం వద్ద జరుగుతున్న ప్రీ వరల్డ్ కప్ రాఫెల్లింగ్ పోటీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ప్రపంచ స్థాయి వాటర్ రాఫెల్లింగ్ పోటీలు గాయత్రి జలపాతం దగ్గర జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం జలపాతం కింది భాగంలో ఉన్నాం, చూసుకోవచ్చు విజువల్స్లో. దాదాపుగా 200 అడుగుల ఎత్తు నుంచి ప్రజెంట్ క్రీడాకారులు రాఫెల్లింగ్ పోటీలో భాగంగా క్రిందికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు వారికి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండే విధంగా ఇక్కడ బోట్లలో కూడా కింద భాగంలో కూడా రెస్క్యూ టీము దానికి సంబంధించి బృంద సభ్యులు ఇక్కడ తిరుగుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలా దట్టమైన కొండల మధ్య 200 అడుగుల ఎత్తు నుంచి కూడా ఈ రాఫెల్లింగ్ పోటీలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ప్రస్తుతం రెస్క్యూ టీం దానికి సంబంధించి బృంద సభ్యులు ఇక్కడ ఉన్నారు. రెస్క్యూ టీం వాళ్ళు ఎప్పటి నుంచి ఎట్లా పర్యవేక్షిస్తున్నారు అన్న దానికి సంబంధించి ఎక్కడి నుంచి? అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ స్పోర్ట్స్ తెలంగాణ స్టేట్ నుంచి ట్యాంక్ బండ్లో కోచింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ గాయత్రి వాటర్ ఫాల్స్లో ప్రీ వరల్డ్ కప్ పెట్టారు. ఎట్లా వాళ్ళకి భద్రతా పరంగా ఎటువంటి చాలా ఎత్తు నుంచి వాళ్ళు కింద దిగుతున్నారు? భద్రత అంటే మంచిగా చేసినారు. అంతా రోప్స్ తోటి అన్నీ ఇట్లా అన్ని ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. జాగ్రత్తలు చాలా తీసుకున్నారు, జాగ్రత్తలతో తిరుగుతున్నారు. మాకు వచ్చేసి ఇప్పుడు మేము నిర్వహిస్తున్నది వచ్చేసి రెస్క్యూ టీం. ఇక్కడ రెస్క్యూ టీం ఎందుకంటే మీరు అన్నట్టుగా సేఫ్టీ ప్రెజర్గా మేము ఫస్ట్ ఇక్కడ రెస్క్యూ టీం ఉన్నాము. ఇక్కడ కనుక మీరు ఎవరైనా వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ చేస్తున్నప్పుడు కోఇన్సిడెన్స్కి ఏమైనా జరిగితే మేము స్విమ్మర్స్ ప్లస్ ఆల్సో యాజ్ ఏ సేఫ్ బోటర్స్ మేము దీన్ని మీ అందరికీ కాపాడడానికి కోసం మేము ఇక్కడ రెస్క్యూ టీం ఉన్నాము. ఎవరైనా సేఫ్ జోన్గా లేకపోతే మేము వాళ్ళకి వెళ్ళి రక్షించడం కోసం మేము ఈ రెస్క్యూ టీం అనేది చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఈ ఆదిలాబాద్ ప్రీ వరల్డ్ కప్ ముందు ఇంకా చాలా వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ కూడా చేసాం. మనం చూసుకోవచ్చు కూడా దీనికి సంబంధించి రెస్క్యూ టీం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కింద ఈ స్పీడ్ బోట్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే పైనుంచి క్రిందికి దిగే సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కూడా వారికి ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది రాకుండా
కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీము బృందాలు కూడా నిరంతరం పర్యవేక్షి ఇక్కడ వారికి క్రీడాకారులకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అత్యంత ప్రమాదకరమైన అని తెలిసినా కానీ ప్రమాదకరమైన క్రీడలని ఎన్నుకోవడం కూడా మాకు ఒక సాహసం, మాకు ఒక హ్యాబిట్ అని కూడా ఈ క్రీడాకారులు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ప్రధానంగా తెలంగాణలో ఎన్నో అందమైన వాటర్ ఫాల్స్ ఉన్నా కానీ అత్యంత ఎత్తులో కూడా ఈ సుందరమైన వాటర్ ఫాల్స్గా గాయత్రి వాటర్ ఫాల్స్ ఇటీవలే తెరపైకి వచ్చింది. వీటిలో భాగంగానే ఈ పోటీలను ఇక్కడని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే బండరాయి రాతి శిల్పాల మధ్య ఈ జాలు అంటే కిందికి జారడానికి కూడా ఈ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో కూడా ఈ ప్రదేశాన్నే ప్రధానంగా అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు దీన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇవాళ రేపు కూడా ఈ పోటీలు కొనసాగుతాయని అడ్వెంచర్ క్లబ్ దానికి సంబంధించి కమిటీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర NTV ఆదిలాబాద్.